ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద విద్యార్థికి సంబంధించినటువంటి చదువు విషయంలో చదువుకి పేదరికం అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక దూరదృష్టితో, ఒక గొప్ప ఆలోచన విధానంతో ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో అమ్మఒడి పథకాన్ని అమలు చేసి దానితో పాటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటిది ఈ రాష్ట్రంలో దాదాపు 15,000కు పైగా పాఠశాలలు ఉంటే ఈ 15,000 పాఠశాలలు కాను నాడు నేడు ద్వారా సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఐబీ సిలబస్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ ద్వారా కావచ్చు, అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేటటువంటిది కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గతంలో చూశాం. మరి అదే సందర్భంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కుమారుడు రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కావచ్చు, ఎన్నికలకు ముందర ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగి ఒకరేమో సైకిల్ ఎక్కి తిరిగారు, ఒకరేమో బస్ ఎక్కి తిరిగినారు, ఇంకొకరేమో యువగలం పేరుతో తిరిగారు. రాష్ట్రం అంతా తిరిగి మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తామని చెప్పి మా నాయకుడి యొక్క మానసపుత్రిక అయినటువంటి అమ్మఒడి పథకానికి పేరు మార్చి మీరు విద్యార్థులను కావచ్చు, వారి తల్లులను కావచ్చు మభ్యపెట్టేటటువంటి విధంగా హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఈ పథకానికి సంబంధించినటువంటి షరతులు అంటూ ఏమి ఉండవు. రేషన్ కార్డు యొక్క పరిమితి ఉండదు. అదే విధంగా దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే కరెంటు బిల్లుల విషయంలో కావచ్చు, పిల్లల సంఖ్యల విషయంలో కావచ్చు, పరిమితులు మాత్రం ఏది ఉండదు ఓట్లు అడిగేటప్పుడు మాత్రం. వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విద్యార్థికి కానీ, ఏ ఒక్క విద్యార్థిని తల్లికి కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ పథకాన్ని అమలు చేసినటువంటి పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి రెండవ సంవత్సరం వచ్చేసరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకుని వచ్చేటటువంటి భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మీరు ఏదైతే చెప్పారో ఆ పథకాన్ని అమలు చేయండి అని చెప్పి మా నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడితే ఒత్తిడికి తలొగ్గి ఇష్టం లేకపోయినా, సహజంగా ఎవరికైనా ఇష్టం లేకపోయినా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఎంత కష్టంతో ఎంత బాధతో ఇస్తామో ఆ విధంగా రెండో సంవత్సరంకి వచ్చేసరికి ఒక్కొక్క విద్యార్థికి 7,000, 8,000 లేకపోతే 9,000, 10,000 ఆ విధంగా రెండవ సంవత్సరానికి సంబంధించి 6,377 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. మరి మూడో సంవత్సరం వచ్చింది యథావిధిగా. ఈరోజు చూశాం మూడో సంవత్సరంలో వాస్తవంగా యుడైస్ గణాంకాల ప్రకారము ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య దాదాపు 87 లక్షల మందికి విద్యార్థులు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం 66 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనాన్ని అనేటటువంటి పథకాన్ని అమలు చేస్తాం, అందుకు 10,126 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. గణాంకాల ప్రకారం 87 లక్షల మందికి విద్యార్థులకి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఒకసారి విశ్లేషిస్తే దాదాపు ఈ 3 సంవత్సరాలకి అంటే ఒక్కొక్క సంవత్సరానికి 13,112 కోట్ల అవసరం వస్తుంది. అంటే ఈ 3 సంవత్సరాలకి మొత్తంగా 39,000 కోట్లకు పైగా అవసరం వస్తే ఈ చంద్రబాబు గారు విడుదల చేసినటువంటి నిధులు కేవలం 16 నుంచి 17,000 కోట్లు మాత్రమే. అంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికి ఈ 3 సంవత్సరాలకు కాను 22,000 కోట్లకు పైగా ఈ పెద్ద మనిషి పేద విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి బకాయిలు ఉన్నమాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అనే ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తల్లికి వందనం అనేటటువంటిది కేవలం ఒక పథకం కాదు, ఇది పేద విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం నుంచి ఒక గొప్ప సంకల్ప బలంతో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం అనేసి మాత్రం గుర్తు పెట్టుకోండి అనేసి సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు అర్హులైనటువంటి విద్యార్థుల సంఖ్యతో పాటు మీరు కేటాయించినటువంటి నిధులు మొత్తం ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. దానితో పాటు బకాయి పడ్డ
ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఖచ్చితంగా వారి యొక్క ఈ పథకానికి వారికి అమలు చేసి తీరాల్సిందే అనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పథకాన్ని అమలు చేయకుండా మీరు ఏ విధంగా తప్పించుకోవాలనేసి మీరు నిర్ణయాలు తీసుకుంటారో మీ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలకి మీ యొక్క అన్యాయమైనటువంటి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన కావచ్చు నిరంతరం పోరాటం చేస్తానే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొక విషయం గనక గుర్తుపెట్టుకోవండి, చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం గలమెత్తితే మీరు కేసులు పెడితేనో ఇబ్బందులు పెడితేనో అరెస్టులు చేస్తేనో లేకపోతే చివరికి రాజకీయాల కోసం దిగజారిపోయి దేశద్రోహం కింద కేసులు పెడితే కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల పక్షాన కానీ లేకపోతే ప్రశ్నించే వారి పక్షాన కానీ నిలబడకుండా ఆగే పరిస్థితి లేదు.